హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక చిన్న హెల్త్ టిప్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువగా వర్షాకాలంలో, చలికాలంలో సైనస్ ప్రాబ్లంతో అందరం బాధపడుతూ ఉంటాము కదా. అలాంటి ప్రాబ్లంకి ఒక చిన్న సొల్యూషన్ అండి. ఇక్కడ మన దగ్గరలో ఉండే యోగా నేర్పించే మేడం నాకు ఒక చిన్న సైనస్ ప్రాబ్లంకి చిన్న టిప్ చెప్పారండి. నేను అది పాటించాను. దాని నుంచి నేను బయటపడ్డానండి. అందుకే మీ అందరూ కూడా టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎక్కువగా మనకు సైనస్ ప్రాబ్లం అన్నది ఈ ఏరియాలో మనకి ఎక్కువ బాధ పెడుతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఈ కనుబొమ్మల నుంచి ఇలా వెళ్ళి ఈ మధ్యలో ఇక్కడ ఇలా ఒక 30 టైమ్స్ ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలండి. గట్టిగా మసాజ్ చేస్తూ ఉండాలి. ఒక 30 టైమ్స్ అండి. మనం ఏది చేసినా 30 టైమ్స్ చేయాలండి. తర్వాత అండి ఇక్కడికి వచ్చేసి కనుబొమ్మ నుంచి కిందకి వచ్చేసి ఈ భాగంలో ఈ ఏరియాలో ఇలా చేస్తూ ఉండాలి. ఇది కూడా ఒక 30 టైమ్స్ చేయాలండి. తర్వాత అండి ఇలా నోస్ దగ్గర నుంచి ఇలా కిందకు ఇలా చేస్తుండాలి. తర్వాత అండి మన చూపుడు వెన్ను ఇలా తీసుకొని మసాజ్ స్టెప్స్ ఉంటాయి కదా, అలా ఇలా చేస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ ఇలా చేస్తూ ఉండాలి. ముక్కుకి ఇరువైపులా కూడా ఈ భాగంలో ఇలా చేస్తూ ఉండాలి. తర్వాత ముక్కు కింది భాగంలో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇలా చేస్తూ ఉండాలి. తర్వాత ఏం చేసిన 30 టైమ్స్ చేయాలండి. ఇలా చేసిన తర్వాత ఇలా చేతులు ఇలా మనం రబ్ చేసుకొని చేతులకి వేడి వచ్చిన తర్వాత మన ఫేస్ అంతా కూడా ఇలా ఇలా అలుముకోవాలండి. దీనివల్ల మన సైనస్ ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడతాము. సైనస్ ప్రాబ్లంకి మందులు వాడి చికాకు పడే బదులు ఈ టిప్ పాటించడం వల్ల మనం రిలీఫ్ అవుతాము. ఇక్కడ యోగా చేసే మేడం నాకు ఇది నేర్పించారండి. దీనివల్ల నేను చాలా రిలీఫ్ అయ్యానండి సైనస్ ప్రాబ్లం నుంచి. ఇది కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు పాటించండి. దీంతో పాటు గోరువెచ్చటి నీళ్ళు తాగడం, అలాగే ఆవిరి పట్టుకోవడం లాంటివి కూడా చేయండి. చాలా తొందరగా రిలీఫ్ వస్తుందండి. దీనివల్ల మీరు పాటించండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రాబ్లంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధపడుతూ ఉంటారు, టిప్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.